వన్ నేషన్ వన్ ఎలక్షన్పై చెన్నైలో జరిగిన సెమినార్లో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పాల్గొన్నారు సార్. జమిలీ ఎన్నికల వల్ల పాలనా వ్యవస్థ గాడిలో పడుతుంది అండ్ ఆర్థిక వ్యవస్థ అభివృద్ధి కూడా జరుగుతుంది అని చెప్పి కామెంట్ చేశారు. ముఖ్యంగా ఈ జమిలీ ఎన్నికల వల్ల జీడిపి పెరుగుతుంది అన్నారు సార్. పవన్ కళ్యాణ్ చెప్పిన దానిలో నిజం ఉందా సార్? అంటే జీడిపికి జమిలీ ఎన్నికలకి సంబంధం? పవన్ కళ్యాణ్ పూర్తి ప్రసంగం నేను చూడలేదు కనుక మరి ఆయన ఏ రీజనింగ్ ఇచ్చాడో నాకు తెలియదు. ఇప్పుడు 1950s నుంచి 1967 వరకు దాదాపు లేట్ 60s వరకు భారతదేశంలో జమిలీ ఎన్నికలే, ఎక్కడా తేడా లేదు. మరి భారతదేశ జీడిపి అప్పుడు ఎంత ఉంది, ఇప్పుడు ఎంత ఉంది? అప్పుడు జీడిపి పెరుగుదల రేటు 2 to 3% దాట్లే. ఇప్పుడు ఇంత కోవిడ్ వచ్చాక, ఇంత గ్లోబల్ టర్మాయిల్ వచ్చాక, జియో పాలిటికల్ టెన్షన్స్ వచ్చాక ఇప్పటికీ 6% పైన అభివృద్ధి అవుతుంది. అంటే జమిలీ ఎన్నికలు ఉన్న సమయంలో 3% ఉంటే జీడిపి, ఇప్పుడు జమిలీ ఎన్నికలు లేని టైంలో 6% ఉంది. మరి ఏం చెప్తారు? ఇప్పుడు మీకు ఇంకొక ఉదాహరణ చెప్తాను. ఆంధ్రప్రదేశ్లో ఎప్పుడైనా జమిలీయే, మీకు 2014 జమిలీయే, 2019 జమిలీయే, 2024 జమిలీయే. అట్లీస్ట్ విభజన తర్వాత 2 సార్వత్రిక ఎన్నికల జమిలీయే. తెలంగాణలో 2019లో జరిగింది, 2018లో జరిగింది, 24లో జరిగింది, 23లో జరిగింది. ఆంధ్రప్రదేశ్ తెలంగాణ కన్నా చాలా వేగంగా జీడిపి పెరిగి ఉండాలి. పెరిగిందా జమిలీ వల్ల? లెట్ us స్పీక్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఫ్యాక్ట్స్. మన బీజేపీ వైఖరిని సమర్థించాలి కనుక బీజేపీ స్పోక్స్ పర్సన్గా పవన్ కళ్యాణ్ మాట్లాడదలుచుకుంటే నేను చేయగలిగింది లేదు. రీజనింగ్ అయితే ఏదో ఒకటి ఉండాలి కదా. ఇప్పుడు నేను మీకు 2 ఉదాహరణలు ఇచ్చాను. సో జమిలీ ఎన్నికలు ఉన్న ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి, ఒరిస్సా జమిలీ ఎన్నికలు ఉన్నాయి. మొత్తం మీరు ఈ 2 రాష్ట్రాలు తెలంగాణ కన్నా చాలా చాలా వేగంగా అభివృద్ధి చెందాలి కదా. ఎందుకంటే జమిలీ ఎన్నికల వల్ల జీడిపి పెరిగితే, తెలంగాణ జమిలీ ఎన్నికల వల్ల జరగలేదు కదా. జమిలీ ఉన్నదాన్ని మార్చాడు కేసీఆర్. 2019లో జరగాల్సింది దాన్ని 2018కి మార్చాడు. దానివల్ల 2024లో జరగాల్సింది 2023లో జరిగింది. మరి జమిలీ ఎన్నికలు జరిగిన రాష్ట్రం చాలా ఎక్కువ అభివృద్ధి జరిగి ఉండాలి జమిలీ వల్ల. మీరు ఎక్కడన్నా డేటా తీయండి. జమిలీ అంటే పార్లమెంట్ ఎన్నికలతో పాటు జరిగే అసెంబ్లీ ఎన్నికలు జరిగే రాష్ట్రాలు, పార్లమెంట్ ఎన్నికలతో సంబంధం లేకుండా విడిగా అసెంబ్లీ ఎన్నికలు జరిగే రాష్ట్రాలు. ఈ 2 రాష్ట్రాల జీడిపి గ్రోత్ రేట్స్ను కంపేర్ చేస్తే ఎక్కడైనా పార్లమెంట్ ఎన్నికలు, అసెంబ్లీ ఎన్నికలు ఒక్కచోట జరిగిన చోటే గ్రోత్ రేట్ ఎక్కువ ఉంది అని చూపెట్టగలరా పవన్ కళ్యాణ్? कैप्टेंसी इज अबाउट मेकिंग राइट डिसीजन वेदर ऑन द फील्ड और ऑफ द फील्ड. इसलिए मैं कंट्री डिलाइट पर भरोसा करता हूँ. They deliver 100% pure buffalo milk to my doorstep by 7 AM. Don't just enjoy our matches. Enjoy village fresh buffalo milk too. Download the Country Delight app. ఉంటే నేను ఒప్పుకుంటా, నాకే అభ్యంతరం లేదు. లెట్ దెర్ బి ఏ డేటా కదా. జమిలీ ఎన్నికలు జరిగిన రాష్ట్రాలు ఉన్నాయి. ఇప్పుడు ఉదాహరణకు ఆంధ్రప్రదేశ్, ఒరిస్సా మీకు ఎగ్జాంపుల్ చెప్పాను. జమిలీ ఎన్నికలు కాని రాష్ట్రాలు ఉన్నాయి. తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక ఇవి ఉన్నాయి. లెట్ దెర్ బి ఏ కంపారిజన్. జీడిపి గ్రోత్ లాస్ట్ 10 years, ఎందుకంటే 2019, 2024 ఎగ్జాంపుల్గా తీసుకొని ఈ 10 ఏళ్లలో జీడిపి గ్రోత్ను మ్యాపింగ్ చేద్దాం. ఎక్కడన్నా జమిలీ ఎన్నికలు జరిగిన రాష్ట్రాల్లో, అంటే పార్లమెంట్, అసెంబ్లీ కలిపి జరిగిన రాష్ట్రాల్లో వృద్ధి రేటు చాలా ఎక్కువగా ఉందని పవన్ కళ్యాణ్ ప్రూవ్ చేయనియండి. ఐ విల్ యాక్సెప్ట్ ఇట్. మూడవది, అసలు జమిలీ ఎన్నికలకు ఆర్థిక వృద్ధికి ఏం లింక్ ఉంటుంది? అంటే ఇప్పుడు ప్రభుత్వాలు అసలు జమిలీ ఉన్నా లేకపోయినా నిరంతరం పొలిటికల్ మూడ్లోనే ఉంటాయి, ఎలక్టోరల్ మూడ్లోనే ఉంటాయి. మీకు ఆపరేషన్ సింధూర్ జరిగింది, మీకు పహల్గాం దాడి జరిగింది. పహల్గాం దాడి జరిగిన తర్వాత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పాకిస్తాన్ జవాబు చెప్తామని ఎక్కడ మాట్లాడాడు? పార్లమెంట్లో మాట్లాడలే. ఆర్మీ కంటోన్మెంట్కి పోయి మాట్లాడలే. ఎక్కడ మాట్లాడాడు? బీహార్లోని పొలిటికల్ సభలో మాట్లాడాడు. ఎందుకు బీహార్లో మాట్లాడాడు? బీహార్లో అక్టోబర్లో ఎన్నికలు ఉన్నాయి, మనకు తెలియదా? అంటే ఇలా దట్ ఈస్ హౌ ద పొలిటీషియన్ బిహేవ్స్. పొలిటీషియన్ నీవు ప్రతి క్షణం, ప్రతి నిమిషం, ప్రతి పని ఎన్నికల దృష్టిలో పెట్టుకుని చేస్తాడు. అలా చేయడం తప్ప ఒప్ప అని మనం చర్చించుకోవచ్చు. కానీ పొలిటీషియన్ పని ఎన్నికలు గెలవడమే కదా. సో నిరంతరం ఎన్నికల గురించి ఆలోచిస్తాడు. అందువల్ల దానికి జమిలీకి ఏం సంబంధం?
సో నిరంతరం ఎలక్టోరల్ మోడ్, నిరంతరం పొలిటికల్ మోడ్. ఇక మీకు ఇంకోటి కూడా చెప్తాను. జమిలీ ఎన్నికల వల్ల రాజకీయ అస్థిరత ఉంటుంది. జమిలీ ఎన్నికల వల్ల రాజకీయ అస్థిరత వల్ల వృద్ధి రేటు దెబ్బతింటుంది అనుకున్నారు అనుకోండి. మీకు దేశంలో అతిపెద్ద ఆర్థిక మార్పులు ఎప్పుడు జరిగాయి? 1991లో జరిగాయి. అప్పుడు ఎవరు స్థిరమైన ప్రభుత్వం ఉందా? మైనారిటీ ప్రభుత్వం ఉంది. మీరు 2004 నుంచి 2009 వరకు జీడిపి గ్రోత్ రేట్ చూడండి. గ్లోబల్ ఫైనాన్షియల్ క్రైసిస్ ఉన్న 8%, 9% గ్రోత్ రేట్ ఉంది. మరి అప్పుడు సంకీర్ణ ప్రభుత్వమే ఉంది కదా. మీరు అక్కడ అప్పుడేమీ స్థిరమైన ఏకపార్టీ ప్రభుత్వం లేదు కదా. మరి అప్పుడు ఎందుకు వృద్ధి రేట్ ఎక్కువ ఉంది? ఈ 10 ఏళ్ళుగా మీకు ఏనాడు కూడా 2004, 2009 మధ్య సాధించిన వృద్ధి రేటు సాధించలేకపోయామే. మరి ఇప్పుడు స్థిరమైన ప్రభుత్వం ఉన్న ఎందుకు సాధించలేకపోయాం? ఇప్పుడు లేదు. ఇంకొక ఉదాహరణ చెప్తాను. అంటే మీకు ఈ జమిలీ ఎన్నికలు ఎందుకు అవసరం అంటే నిరంతరం ఎలక్షన్ మోడ్లో ఉంటారు. మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ వల్ల ప్రభుత్వం పనిచేయకుంటుంటుందని. నాకు ఇది చెప్పండి. డేటాను మీరు ప్రతి జీడిపి ఫిగర్స్ ఎవ్రీ క్వార్టర్ వస్తాయి మీకు. పవన్ కళ్యాణ్ రిక్వెస్ట్ చేసేది ఏంటంటే ఎన్నికలకు ముందు క్వార్టర్లో జీడిపి ఏమైనా దెబ్బతింటుందా? ఇప్పుడు ఆ వాదన ఏంది? జమిలీ ఎన్నికల వల్ల జీడిపి పెరుగుతున్న వాదనకి ఏంటి? ఎప్పుడు ఎలక్షన్ మూడ్లో ఉండే వరకు గవర్నెన్స్ దెబ్బతిని ఎకానమీ దెబ్బతింటుంది అన్నాడు. దేర్ షుడ్ బి డేటా కదా. ఇప్పుడు 2024 మేలో ఎన్నికలు జరిగాయి మీకు ఆంధ్రప్రదేశ్. లెట్ పవన్ కళ్యాణ్ గివ్ మీ ద డేటా. 2024 ఎన్నికలకు ముందు త్రైమాసికాన్ని 2021లోనో 22లో త్రైమాసికాన్ని కంపేర్ చేయండి. ఎక్కడన్నా జీడిపి గ్రోత్ డేటాలో తేడా ఉందా? అంటే ఈ థియరీ ప్రకారం ఎన్నికలకు ముందు 3 నెలల్లో జీడిపి దెబ్బతినాలి కదా. ఎందుకంటే ఎలక్షన్స్ ఉంటే జీడిపి దెబ్బతింటుందనే కదా. ఎప్పటికప్పుడు ఎలక్షన్ ఉంటాయి. మరి ఎలక్షన్లప్పుడు జీడిపి దెబ్బతింటుందా? ఎప్పుడైనా మీరు ఎలక్షన్ ఉన్న క్వార్టర్ను ఎలక్షన్లు లేని క్వార్టర్ను కంపేర్ చేయండి. జీడిపి దెబ్బతిని ఉన్నట్టు డేటా ఉంది ఎక్కడన్నా. సో ఈ లాజిక్ అది జీడిపికి జమిలీ ఎన్నికలకు. దయచేసి ఈ డేటా అంతా మా ముందు పెడితే వీల్ యాక్సెప్ట్ యూ.